కేరళ అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్కు చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ స్టార్ కంపెయినర్ హోదాలో రేవంత్ రెడ్డి నేడు ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. కోవలంలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక్కడి ఓటర్లను ఆకర్షించేందుకు రేవంత్ తనదైన శైలిలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఉదయం 10:30 మావెలికర అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం పతనాపురం నియోజకవర్గంలో జరిగే భారీ రోడ్ షోలో పాల్గొని యూడీఎఫ్ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు కోరనున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్కు చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ స్టార్ కంపెయినర్ హోదాలో రేవంత్ రెడ్డి నేడు ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేరున్నారు. కోవలంలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక్కడి ఓటర్లను ఆకర్షించేందుకు రేవంత్ తనదైన శైలిలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఉదయం 10:30 మావేలికర అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం పతనాపురం నియోజకవర్గంలో జరిగే భారీ రోడ్ షోలో పాల్గొని యూడీఎఫ్ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు కోరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు నిన్న రాత్రి కేరళకు బయలుదేరడం జరిగింది. ఈరోజు కేరళలో పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయిన్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మరొకసారి తనదైన శైలిలో కేరళలో విస్తృత ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఉదయం 8 గంటలకు కోవలం సంబంధించినటువంటి నియోజకవర్గంలో రోడ్ షోలో ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు 10 గంటల ప్రాంతంలో మావెలికర అనే ప్రాంతంలో రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పతనాపురం సంబంధించినటువంటి ప్రాంతంలో రోడ్ షోలో పాల్గొంటారు. అంటే 3 ప్రాంతాల్లో కూడా రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు, ఒకవైపు అటు ముఖ్యమంత్రి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు వీరిద్దరు చేసినటువంటి పిక్స్ పూర్తిగా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇక ఓపెన్ డిబేట్ కి ఇప్పటికే సిద్ధమంటూ కూడా రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చింది. డేట్ టైం ఫిక్స్ అయ్యి నేనే వస్తాను అంటూ కూడా ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి సై అంటే సై అంటూ కూడా విజయన్ కి అంటే ఇక్కడ ఉన్నటువంటి విజయన్ కి ఒక సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వినయ విమర్శలకు ఆధారంతో రెడీగా ఉన్నా అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే తన ఎక్స్ లో ప్రకటించింది. 120 నెలల విజయ్ పాలన, 28 నెలల రేవంత్ పాలన ఇద్దరి సరిచూసి ముందుకెళ్దాం, ప్రజల్లో తీర్చుకున్నాం అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక సవాల్ కూడా విధించింది. సంక్షేమ అభివృద్ధి రేవంత్ డి అంటే డి అంటూ కూడా విజయ్ కి ఇప్పటికే ఒక సవాల్ని కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి ఈ యొక్క ప్రచార పర్వం నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి ఇంకా ఎలాంటి హాట్ కామెంట్ చేస్తారనేది కూడా కేరళలో రాజకీయం అయితే మరింత హీటెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈసారి మరి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి పట్టం కడతారా, లేదా కాంగ్రెస్ యూడిఎఫ్ కు ఎల్డీఎఫ్ మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో దేనికి పట్టం కడతారనేది కూడా ప్రస్తుతం అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కేరళలో మొత్తం కూడా స్టార్ క్యాంపెయిన్ అటు మంత్రులతో పాటు వివిధ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పటికే మంత్రులు, మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, మంత్రి కొండ సురేఖ కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మరోవైపు సీతక్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టు విక్రమకు వీళ్ళందరూ కూడా ఇప్పటికే క్యాంపెయిన్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేసేటువంటి 3 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు తన రోడ్ షోలో తనదైన శైలిలో కూడా కేరళలో విస్తృతంగా ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆకర్షించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా ఉండే అవకాశం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.